హలో. ఎవరు చూడలేదు కదా. ఏంటి కొట్టేస్తుంది? బయటికి రావట్లేదంటే తలుపు వేసుకుని ఏం చేస్తున్నా? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్, సన్ is sweating, enjoy like పండగ. What you are doing? హే, దిస్ ఈస్ అభి, బీటెక్ గ్రాడ్యుయేట్, సెర్చింగ్ ఫర్ జాబా. ఇక్కడేం చేస్తున్నారు? ప్రకృతిని ఆస్వాదిస్తున్నానండి. వెరీ గుడ్. కాకపోతే కాస్త పక్కకి వెళ్ళి ఆస్వాదించుకోండి. వ్యూ బాగుంటుందని వచ్చాం. బేసికల్లీ ఐఎమ్ వెరీ డీసెంట్ పర్సన్, యూనో. హా, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. కెన్ యూ ప్లీజ్? మరి మొహం మీద దుబ్బేముంటుంది. సరే సరే, ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. మెడిపోతుందిరా బాబు, ఏమైంది? అమ్మాయి దొరికేసిందిరా. అవునా? ఎలా? మా పెంటోస్ ఆ అమ్మాయికి రెంట్కి ఇచ్చానగా. అవును. ఆ అమ్మాయి అమ్మాయి అమ్మని అమ్మ, ఇదేంటి ఇష్టు? ట్విస్ట్ కాదురా, ఆ దేవుడు నాకు పెట్టిన టెస్ట్. సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు అమ్మాయిని మేడపైనే పెట్టుకొని గల్లీ గల్లీ ఎతికాను కదరా. నా తెరిపప్ప ఇంకొకడు ఉన్నాడు. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావురా. సారీరా. ఇప్పుడైనా నమ్ముతావా ఆ పిల్ల నా కోసమే పుట్టిందని? నమ్ముతా కానీ అమ్మాయికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? నీకెందుకురా? అదేంట్రా, కలిసి చదువుకున్నాం, కలిసి అప్లై రాసాం, అలాగే కలిసి రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాంరా. ఓ, కలంగారు ఏమన్నారా? కలలు కనమన్నారు. మరెందుకు కథలు మింగుతున్నావు? అర్థమైంది. ఇల్లు ఎలగ్గానే పండగ కాదు, అలాగే అమ్మాయి కనిపించే కానీ ప్రేమించేది. నీ సింగిల్ చింతకాయ సామెతలు తీసుకెళ్ళి ఇన్స్టాలో పోస్ట్ చేసుకో. నేను వెళ్ళి నా లవర్తో డ్యూయట్ చేసుకుంటా. నీ టైం వచ్చింది, ఎగురుతున్నావు. రేపు నా టైం వస్తుంది, ఎగరేస్తా. ఏం దగ్గరేసేది నా లుంగి? ఇంటికెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని పబ్జీ ఆడుకోరా ఎద్దవా. లేట్ అయిపోయిందేమో. బాగున్నావా? ఎందుకు అలా చూస్తున్నారు? ఏమైంది? ఏంటండి ఇది నిజమేనా? వీడు ఇంత పొద్దున్నే లేచాడు. ఏరా, నువ్వు బాగానే ఉన్నావా? మా ఎడి కామెడీయా? పడుకుంటేనేమో లేపు మరీ తిడతారు, త్వరగా లేస్తేనేమో కామెడీలు చేస్తారు. అసలు మీరేం చేస్తారో మీకన్నా క్లారిటీ ఉందా? అది కాదురా, ఉన్నట్టుండి నీలో ఎంత మార్పేమని. మా మార్పు అనేది ఎండాకాలంలో వానలు పడ్డం లాంటిది. చెప్పిరాదు, ఉన్నట్టుండే వస్తుంది. నీ వాలకం చూస్తే నమ్మేలా లేదే. యూ టిపికల్ ఇండియన్ పేరెంట్స్. మరక మంచిదే అని యాడ్స్లో చెప్తే మాత్రం నమ్ముతారు, మార్పు మంచిదే అని కొడుకు చెప్తే మాత్రం నమ్మరు. అయినా దీనికి ఇంత డిస్కషన్ ఎందుకు? మా నీ చేత్తో మంచి కాఫీ పెట్టు. ఎల్లో ఏదో తేడాగా ఉంది, ఏంట్రా విషయం? ఏం లేదు, వెళ్ళి పని చూసుకో. ఏంటి ఇంకా కిందకి రావట్లేదు? ఆఫీస్కి టైం అవ్వట్లేదా? ఓ నే డ్యూటీకి టైం అవ్వట్లేదు నాన్న, ఎదురు రావాలేంటి? అర్థమైందిరా, చెప్తా. మా ఎక్కువ చేయట్లేదు కదా. రే, ఐటీ కంపెనీలకి వీకెండ్లో ఆఫీసులు ఉండవు. ఆఫీస్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? రే నాన్న, మేము గంటే నువ్వు పుట్టావురా. నీ పర్ఫార్మెన్స్ మా దగ్గర కాదు. డాడీ, వాట్ ఏ బ్రెయిన్ యూ హ్యావ్. నా డిటో దిగిపోయావు. ఏం లేదు, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. రే, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉండరా. అంటే వీకెండ్స్ ఆఫీస్ ఉండదన్నమాట. పని లేకుండా ఇంట్లో ఉంటే ప్రతిరోజు ఒకేలా ఉంటుంది. ఏంటి ఇంకా పడుకోనే ఉందా? ఈ జనరేషన్ అమ్మాయికి పొద్దున్నే లేచి అలవాటు లేదనుకుంటా.
కనీసం నాపైన నమ్మకం లేకపోయినా నీ పెంపకంపై నమ్మకం ఉంచుకోమ్మా. ఇప్పుడు చెప్తున్నా, ఆ అమ్మాయి వచ్చి ఎదురుగా నిలబడిన ముఖం కూడా చూడను. ఇదే నా భీష్మ ప్రతిజ్ఞ. నువ్వేం చెప్పకమ్మా, నువ్వేం చెప్పకు. నాకు అర్థమైంది. కానీ నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మాటపై నిలబడడానికి నీ కొడుకు మహాభారతంలో ధర్మరాజు కాదమ్మా. కనీసం సప్లీస్ కూడా క్లియర్ చేయలేని లోఫర్ నా కొడుకుని. సో నీ కొడుకు మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవద్దమ్మా. సన్ రైజ్ నుంచి సన్ మిడ్కి కూడా వచ్చేసాడు, ఇంకా లేవలేదా? వారం అంతా వర్క్లోడ్తో పీడిస్తే వీకెండ్స్లో ఇలా ముసుగుదన్నే పడుకోవాలి. అమ్మని అమ్మ వస్తున్నట్టుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. హే, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? మెడిటేషన్ అండి. అది తెలుసు, అయినా ఈ టైంలో ఏంటి? టైం ఓ షిట్, ఆఫ్టర్నూన్ అయిపోయిందా? మెడిటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మార్నింగే అండి, కళ్ళు తెరిచేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. నిన్నటి నుంచి చూస్తున్నా, ఏదో తేడాగా ఉంది. మీరే నన్ను ట్రై చేయట్లేదు కదా? అవ్వా, ఎలా కనిపిస్తున్నానండి? నేను మెడిటేషన్ చేసేది గోల్ పైన ఫోకస్ చేయడానికి, గర్ల్స్ పైన ఫోకస్ చేయడానికి కాదు. అయితే ఓకే. పర్లేదండి, పర్లేదు. మీరు నాకేం సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ కామన్. నేను ఎందుకు సారీ చెప్తా? అంటే మీకు నా వాళ్ళకం చూసి అలా అనిపించచ్చు, కానీ బేసిక్గా నేను చాలా డీసెంట్ అండి. ఓకే, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అంటే ఒకే ఇంట్లో ఉంటున్నాం. హలో, ఇంట్లో కాదు, ఇంటి పైన. అదేనండి, అదే ఒకే ప్లేస్లో ఉంటున్నాం. సో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మంచిది కదా. అభిరామ్. నాట్ ఇంట్రెస్టెడ్. యా, ఓకే, నో ప్రాబ్లం. అమ్మా నాన్న ఎక్కడుంటారమ్మా? విజయవాడలో ఉంటారా అండి? మా ఏంట్రా? పిలిచావా? లేదే, ఏమైంది? పిలిచినట్టు అనిపిస్తే. అవును, నువ్వెక్కడమ్మా జాబ్ చేసేది? ఏజీఎస్లో ఆంటీ. కనీసం పరిచయం కూడా చేయదంటే. మా ఏమన్నా హెల్ప్ కావాలా? ఏం అవసరం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే మదర్, ఓకే. వెరీ సీరియస్. రే అభి, ఒకసారి ఇలారా. చెప్పడం మర్చిపోయానమ్మా, మా వాడు కూడా బీటెక్కే చేశాడు. ఓ, అవునమ్మా, ఇప్పుడు నీకెంత జీతం? 50+ వస్తుంది ఆంటీ. చూసి నేర్చుకోరా, ఆడపిల్ల అయ్యుండి చక్కగా ఉద్యోగం చేస్తుంది. నువ్వు మాత్రం ఇంకా అమ్మా నాన్న కొంగు పట్టుకొని తిరుగుతున్నావు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? సరే నేను లోపలికి వెళ్తా. రేయ్ ఉండు, బీటెక్ కంప్లీట్ అయ్యి సంవత్సరం పైనే అయిందమ్మా, ఇంకా సప్లీ రాస్తూనే ఉన్నాడు. మా ఇవన్నీ తను అడిగిందా? తినడం, తొంగవడం, గాలికి తినడం, ఇదేనమ్మా వీటి డ్యూటీ. అయిందా? అయ్యింది. వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అమ్మా అమ్మా, పరుగు మొత్తం తీసేసింది. ఇప్పుడు నా మొహం తనకి ఎలా చూపించాలి ఏంటో.
యారా ఎంతవరకు వచ్చింది లవ్ మ్యాటర్? సెట్. ఏంటి అప్పుడే? మరి డైలీ సీరియల్ ఎపిసోడ్ సాధిస్తా అనుకున్నావా? ఎలా రా? అది ద సర్ప్రైజ్. రేయ్, చాలు చాలు, నాకు డౌటే నీకు అంత అందమైన అమ్మాయి పడిందంటే. యూ జెలస్ ఫెలో. మనం అంటే కోసేసుకుంటుంది అక్కడ. అలా తలుచుకుంటే ఎలా వచ్చేస్తుంది తెలుసా? రేయ్ హే హాయ్. రేయ్ పిలుస్తుందిరా. ఏ మాకు తెల్దా? కపుల్స్కి పర్సనల్స్ ఉంటాయిరా. నువ్వేనే ఉండు, నేను వెళ్ళొస్తా. వాల్ పెయిన్ రాసింది నువ్వేనా? ఆ, ఆ, సి మిస్టర్, స్టార్టింగ్ నుంచి చూస్తున్నా మీ బిహేవ్ చాలా తేడాగా ఉంది. ఫోన్ లైన్ చూస్తుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు. ఆ, యా యా. నేను తిడుతుంటే నవ్వుతున్నావేంటి? నీకేం పిచ్చి పట్టిందా? ఏ నో నో నో. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మర్యాదగా ఉండదు. షూర్ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాట్? గెట్ లాస్ట్. మిస్ యూ. లవ్ యూ బేబీ, లవ్ యూ. ఏమైందిరా? ఆ అమ్మాయి కోపంగా వెళ్ళిపోతుంది. సినిమాకి తీసుకెళ్ళమని ఒకటే గొడవరా. మరి వెళ్ళొచ్చు కదరా. మరి అదే, అమ్మాయిలు పడేంత వరకే ఎంటబడాలరా. ఒక్కసారి పడ్డాక యాటిట్యూడ్ చూపించాలి, లేకపోతే చీప్ అయిపోతాం. రేయ్ ఎలా రా ఇదంతా? షాక్ అయ్యావా? ఇందాక సొల్లు చెప్పి అనుకున్నావు కదా, మనతో మామూలుగా ఉండదు. రేయ్ ఆ టిప్స్ అయితే నాకు చెప్తే నేను ఒక పిల్లని సెట్ చేసుకుంటారా. కలంగారు ఏమన్నారా? అర్థమైంది. పదా. రేయ్ ఏంటి నడిచొస్తున్నావు? నాకు కాల్ చేస్తుంటే నేను పిక్ చేసుకో ఉంటాగా. ఎప్పుడు ఇంతే, చిన్న గొడవ అయితే అలిగేయడమే. వెళ్దామా? థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ. ఇందాక నేను మీతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు. హే, నేను ఆ విషయం అప్పుడే మర్చిపోయాను. ఫ్రెండ్స్, జాహ్నవి, జాను. అభిరామ్.